వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. సో ఇవాళ మార్నింగ్ న్యూస్లో కీలకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ భవన్కి వస్తూ ఉన్నాడు. ఆయన ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పార్టీ రేపు అంటే ఏప్రిల్ తోటి 24 సంవత్సరాలు అయిపోయి 25వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నది. ఆ సందర్భంగా సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఎలా ఉండాలి, కార్యవర్గాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, కార్యకర్తల బలం ఏ విధంగా పెంచుకోవాలి, ఈ కార్యక్రమాల గురించి పార్టీ వ్యవస్థాపకం పార్టీ బలోపేతం గురించి ఇవాళ వాళ్ళు డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఇవాళ మరి ఆ కార్యవర్గ సమావేశం అయిపోయిన తర్వాత మీడియా ముందుకు వస్తారా కేసీఆర్ అనేది ఒక చర్చ నడుస్తూ ఉన్నది. వచ్చే అవకాశం కనపడతా ఉంది. ఆయన చాలా రోజుల మీడియాతో మాట్లాడాక, ప్రెస్ మీట్ పెట్టాక రాష్ట్ర రాజకీయాల మీద కాస్త విశ్లేషించేటువంటి అవకాశం కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, ఇవన్నింటి గురించి కూడా ఆయన మాట్లాడేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ప్రధానంగా కేసీఆర్ ఇవాళ మీడియా ముందుకు వస్తారా అన్నటువంటి చర్చ అయితే ఎక్కువగా వినిపిస్తూ ఉంది. మరి ఏం జరగబోతుందో చూడాలి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే నిన్న ఫిబ్రవరి 18వ తారీఖు నిన్న యాక్చువల్గా ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. వాయిదా మంగళవారానికే ఉండే, నిన్నటికే ఉండే. కానీ నిన్న ఆ కేసును విచారిస్తున్నటువంటి జడ్జి ఎవరైతే ఉన్నారో జస్టిస్ గవాయ్ గారు, ఆయన రాజ్యాంగ ధర్మాసనం బెంచ్లో సభ్యునిగా ఉన్నాడు. అది చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి బెంచ్లో సభ్యునిగా ఉన్నాడు. కాబట్టి ఆయన అక్కడ ఆ బెంచ్ మీద నిన్న ఒక కీలకమైనటువంటి కేసు సంబంధించి దాని మీద నిన్న వాదనలు జరిగినాయి. అక్కడనే పోయారు. కాబట్టి అసలు ఈ కేసు నిన్న విచారణకే రాలేదు. మరి ఇప్పటిదాకా మళ్ళీ ఇంక దానికి సంబంధించి ఎలాంటిది అది లేదు. అయితే మరి బీఆర్ఎస్ పార్టీ మళ్ళా రేపు అంటే ఇవాళ కాకుండా రేపు మళ్ళీ ఒకసారి నోటిఫై చేస్తే వచ్చే మంగళవారం లేదా బుధవారం లోపల మళ్ళా విచారణకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. ఈ జాప్యం వెనకాల కొంత చాలా మంది కూడా అరే ఎంత ఇంపార్టెంట్ కేసు కదా, ఈ కేసు కాదని చెప్పేసి వేరే సైడ్ పోయారు అనేటువంటి చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా నడుస్తూ ఉన్నది. చూడాలి. అంటే ఒక్కొక్కసారి ఆ కేసు చాలా ఇంపార్టెంట్ కాబట్టి జడ్జి అక్కడ పోయిండని అనుకోవచ్చు. బట్ కానీ ఏం జరగబోతుంది, సరే ఇప్పటికి వారం రోజుల గ్యాప్ వచ్చేంత మాత్రం ఏం జరగదు అన్నటువంటి దాంట్లో కూడా ఉన్నారు. సరే వచ్చే సోమవారమో మంగళవారం బుధవారం మళ్ళీ కేసు విచారణకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. సరే ఏం జరగబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీంతో పాటు నిన్న కేటీఆర్ నిన్న అమన్గల్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రైతులకు సంబంధించినటువంటి ధర్నా ఏర్పాటు చేశారు. అక్కడికి జనము ఇసుకేస్తరాలంత జనం వచ్చారు. సొంత జిల్లా, ముఖ్యమంత్రి సొంత జిల్లా, ముఖ్యమంత్రి సొంత ఊరు పక్కనే ఉంటుంది. ఆ కల్వకుర్తి పక్కనే కొండారెడ్డిపల్లిలో ఉంటుంది ముఖ్యమంత్రి. ఆ కల్వకుర్తికి అమన్గల్కు దాదాపు 30 కిలోమీటర్లు ఏమో డిస్టెన్స్ ఉంటుంది అంతే. సో అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభకి జనము తండోపతండాలుగా వచ్చారు. ఇసుకేస్తరాలంత జనం వచ్చారు. అక్కడ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిండు. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. ఇక దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొరువుతోని గోక్కున్నట్టుగా ఆయన ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైతే ఈ బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళతోని పెట్టుకుంటున్నట్టు కనపడతా ఉన్నది. దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి ప్రధానంగా మనం తీసుకున్నాం. దాని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ఇగో అధికారులతో రేవంత్ ఆటలు, బ్యూరోక్రాట్లతో కోల్డ్ వారు, కొరివితో గోక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల నైతికత దెబ్బతీస్తున్న వైనం, ఏడాది పాలనలో లెక్కలేనన్ని బదిలీలు, ఒకే నెలలో 4 సార్లు బదిలీ చేసిన సందర్భాలు, ఐఏఎస్ ఐపీఎస్లను కక్షగట్టినట్టుగా తీరు, నచ్చని అధికారులకు అప్రధాన్యపు పోస్టులు, కేసులు పెట్టి వేధిస్తున్న ప్రభుత్వం, మరొక వైపు నోరు జారుతున్న మంత్రులు, వివాదాస్పదంగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార శైలి, మాట వినకపోతే సస్పెండ్ చేస్తారంటూ వార్నింగులు, దూరం పెంచుకుంటున్న రేవంత్ సర్కారు. ఏ వృత్తిలోనైనా ఉద్యోగి నైతికతను దెబ్బతీస్తే ఆ ఉద్యోగి నుంచి ఆశించిన ఫలితాలు రావడం అసాధ్యం. ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయితే మరింత కష్టం. ఉద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉండి తగిన ప్రోత్సాహకం, నమ్మకం కలిగిస్తేనే రెండింతలు వారు ఉత్సాహంతో పనిచేస్తారన్నది అధ్యయనాల్లో కూడా తేలింది. అయితే రేవంత్ సర్కారు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఏ ను దాటి బ్యూరోక్రాట్లు బయటకు రావడం లేదంటూ ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కార్యనిర్వాహక వ్యవస్థలో కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారులపైన సీఎం స్థాయి వ్యక్తి
చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. నిత్యం బదిలీతో సూటిపోటి మాటలతో వారిని వేధిస్తే కలిగే నష్టం ఊహకందనిగా ఉంటుంది. డైనమిక్ ఆఫీసర్లను అప్రధాన్యపు పోస్టులకు పరిమితం చేయడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. ఐఏఎస్ ఐపీఎస్లను చులకన భావంతో చూస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గురించి చర్చ మనం ఒకసారి మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి ఏ రకంగా అధికారులను ఒక చీడ పురుగుల లెక్క, ఒక లెక్క, ఐఏఎస్లను కానీ ఐపీఎస్లను కానీ ఈయన ఎట్లా చూస్తున్నాడంటే ఒక బానిసల లెక్క చూస్తూ ఉన్నాడు. బానిసల లెక్క చూస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు. రేవంత్ రెడ్డికి ఈ అడ్మినిస్ట్రేషన్ మీద కొంత పట్టు లేదు. లేనప్పుడు తెలియని వాళ్ళతోటి తెలుసుకోవాలి. సీనియర్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాట వినాలి. కొన్ని తెలియని అంశాలను తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి అంటే ఆయన ఏమో పెద్ద పెద్ద చదువులు చదివి వచ్చిన ఆయన కాదు మన ముఖ్యమంత్రి గారు. మరి 10th అన్న పాస్ అయ్యిండో పాస్ కాదో తెలియదు ఆ విషయము. సో కాబట్టి ఆయనకి ఏమి అవగాహన లేదు. లేకపోతే చెప్పింది వినాలి, లేకపోతే తెలుసుకోవాలి. ఇక నోటికి వచ్చింది ఏది పడితే అది జనాల మధ్యలోకి పోయి ఓట్ల కోసము మీ కార్యకర్తలను రెచ్చగొట్టినట్టుగా, కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చగొట్టినట్టుగా, వాళ్ళు నువ్వు బూతులు తిడతా ఉంటే వాళ్ళు జేజేలు కొట్టినట్టుగా, అట్లనే ఐఏఎస్లతోని ఐపీఎస్లతోని ఉన్నత స్థాయి అధికారులతోని ఆ రకంగానే మాట్లాడితే అది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు. అది 100% కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. నువ్వు మాట్లాడేటువంటి ఈ బూతులు, ఈ ఉత్సాహము, ఈ ఉరుకులాట, చేసేదేమో గోరంతా, ప్రచారమేమో కొండంతా, మళ్ళీ పైకెళ్ళి తిట్ల పురాణము, ఇవన్నీ ప్రజలకే నచ్చుతలేదు. వాళ్ళు కొంత లిటరస్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. లోకంలో కొన్ని చూస్తుంటారు, కొన్ని అర్థమవుతుంటే అర్థం కాదు. ప్రజలకే నీ వ్యవహార శైలి, నీ మాట తీరు నచ్చడం లేదు. అలాంటిది పై చదువులు చదివి, పెద్ద పెద్ద చదువులు చదివి, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసి ఒక లక్ష్యం కోసం ప్రజాసేవ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఆఫీసర్లుగా ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఉన్నతాధికారులు కానీ గెజెట్ ఆఫీసర్లు కానీ వీళ్ళందరి మీద కూడా అలాంటి చులకన భావంతో, అలాంటి వ్యవహారంతో మాట్లాడితే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? నేను మొన్న కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఆ రోజు ఈయన మాట్లాడుతూ ఆ బయట మళ్ళీ ఒకసారి మీకు వినిపిస్తా. రేవంత్ రెడ్డి ఆ రోజు మాట్లాడుతూ ఇక చూడండి ఎట్లా మాట్లాడిండు. ఎంతో మంది బ్యూరోక్రాట్స్, సివిల్ సర్వెంట్స్ వాళ్ళ లైఫ్లన్నీ సాక్రిఫైస్ చేసి కుటుంబాల యొక్క యోగక్షేమాలు కూడా వదిలేసి దేశానికి సేవలు అందించింది కాబట్టి దేశం ఇంత బలపడ్డది, ఆర్థికంగా నిలదొక్కున్నది. ఇది జస్ట్ లైక్ దట్ ఇవన్నీ జరిగినవి కాదు. కానీ వాళ్ళు వస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ అనే కాదు, సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నాను. ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. సో ఇట్లా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ లోపల ఇన్సెక్యూరిటీ ఫీల్, అంటే మేము ఏం పని చేయట్లేదు అనేటువంటిది ఒక ఏమంటారు వాళ్ళకు ఒక భావాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ మాట ఆయన ఎందుకు అన్నాడు అనేది ఎంత పొలైట్గా మాట్లాడిండు కదా. చాలా అంటే ఐఏఎస్లు పని చేస్తలేరు, చాలా స్మూత్గా చెప్పిండు కదా అన్నటువంటిది మాట మనకు అనిపించవచ్చు బయటికి. కానీ ఆయన ఇంటెన్షన్ వేరు కథ. ఈయన ఫస్ట్ ఏం చేసి అంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ అధికారంలోకి రాగానే ఆయన ఫస్ట్ ఐఏఎస్లు ఐపీఎస్ల మీదనే ఫోకస్ పెట్టిండు. వీళ్ళ మీదనే ఫోకస్ పెట్టిండు. వీళ్ళ మీద ఫోకస్ పెట్టి ఎవరైతే కేసీఆర్ హయాంలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎవరైతే కీలకంగా పనిచేసిర్రో వీళ్ళందరినీ ముందు పక్కన పెట్టిండు. కేసీఆర్ ఆధ్వర్యంలో కీలకంగా పనిచేసినటువంటి ఐఏఎస్లను ఐపీఎస్లను ఉన్నతాధికారులను కార్యదర్శులను వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అర్ధాంతరంగా ఎక్కడికక్కడ మార్పులు చేర్పులు చేసి పక్కన పెట్టేసిండు. ఇప్పుడు ఎవరైనా సరే ముందు ఈయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏం చేయాలి? ఫస్ట్ అసలు అడ్మినిస్ట్రేషన్ని అర్థం చేసుకోవాలి. ఎవరు పనిచేసేటువంటి అధికారి, ఎవరు పనిచేయనటువంటి అధికారి, ప్రజల కష్టాలను నష్టాలను ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో ఎవరెవరి పాత్ర ఏ రకంగా ఉన్నది, వాళ్ళలో ఎట్లా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అధికారులు అనేటోళ్ళు ఈ పార్టీ అనేది ఏమి ఉండదు.
వాళ్ళు ప్రభుత్వం జీతం తీసుకుంటారు. అంటే మనం కట్టేటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ప్రజలు కట్టేటువంటి పన్నులని వాళ్ళు జీతం రూపంలో తీసుకుంటా ఉన్నారు. వాళ్ళకు ప్రజలకు సేవ చేయాలనే ఉంటుంది. చాలామందికి ఉంటుంది అట్లా. ఏనో కొంతమంది లంచగొండలు ఉంటారు, కొంతమంది అవినీతి పరులు ఉంటారు, కొంతమంది సోమరిపోతులు ఉంటారు. ఉండరని కాదు, అట్లాంటి వాళ్ళని పట్టుకోవాలి, తప్పు లేదు. కానీ అందరినీ ఒకటే గొడుగు కిందకి తీసుకొచ్చి కేసీఆర్ దగ్గర అయినాక పలానా శాఖకు పనిచేసింది కాబట్టి మనకి ఈయన శాఖలో ఉండొద్దు, కేసీఆర్ దగ్గర పలానా ఆర్థిక శాఖలో పలానా ఆయన కీలకంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఉండొద్దు, కేసీఆర్ హయాంలో విద్యుత్ రంగాన్ని పలానా వ్యక్తి పలానా ఆఫీసరు చాలా కీలకంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఉండొద్దు. ఇట్లా ఒక ఏదో ఒక రాగానే ఒక ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా, ఏదో శత్రువుల మీద గెలిచినట్టుగా, ఏదో శత్రువులతోని అదేస్తున్నట్టుగా ఐఏఎస్లతోని ఐపీఎస్లతోని కూడా అలాంటి వ్యవహారమే చేసిండ్రు. ఇప్పుడు రాగానే కరెంటుకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం చూద్దాం. అందులో కూడా ఆ సీఎండీలని వీళ్ళందరినీ మార్చేటువంటి ప్రయత్నం చేసి, దాంతోపాటు ఇప్పుడు దాన్ని మొత్తం చూస్తున్నటువంటి ప్రభాకర్ రావు గారిని కూడా చాలా చులకన భావం చేసి మాట్లాడాడు. ఆయన వట్కరారీడికి నా దగ్గరికి గుంజకరారి రమ్మనుర్రి అంటే, ఇప్పుడు కేసీఆర్కే ఆయన కొంత కేసీఆరే ప్రభాకర్ రావు లాంటి వాళ్ళని కొంత మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టి ఇట్లా కాదు సార్, ఇట్లా చేసుకోవాలి, ఈ రకంగా చేసుకోవాలి అనేటువంటి ధోరణి లోపల మంచి కొంచెం ఒక పొలైట్ డిస్కషన్ లోపల చేసేవాళ్ళు. అట్లా డీల్ చేసేవాడు. ఈ డిస్కమ్లకి జెన్గోలకి ఉన్నటువంటి బాకీలు, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులు, ఇవన్నీ వ్యవహారంలో కొంత ఆచితూచి నీట్గా కొంచెం స్మూత్గా డీల్ చేసేవారు. ఎందుకంటే ప్రభుత్వం అంటే కూడా ఒక ఇల్లు లాంటిదే. ఇంట్లో ఎప్పుడు డబ్బులు ఉండవు కదా, చివర నెలాఖరు లోపల కొంత క్రైసిస్ వస్తుంది ఫైనాన్షియల్గా. దాన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. మనం ఉన్నది ఇక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ పెట్టాలి, ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాలి, దీనికోసం ఇట్లా కొంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అట్లనే ప్రతి ప్రభుత్వం కూడా నడవాలంటే అడ్జస్ట్మెంట్ తప్పదు. ఆ అడ్జస్ట్మెంట్ చేసుకునే క్రమం లోపల అధికారులతో సఖ్యతగా ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతుంది. అధికారులతోని ప్రాపర్గా ఉంటేనే, అంతేగాని నిన్ను తీసేస్తాను 18 గంటలు పని చేయాలి, మీరు ఏం వీక్తున్నారు, ఏం చేస్తున్నారు, మీకు కూడా లాగు కూడా వీక్తా, తొండలేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడితే అధికారులు 100% వాళ్ళ లోపల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఇప్పుడు ఎవరికైనా ప్రతి ఒక్కరికి నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, సాధారణ కార్యకర్త కావచ్చు, సాధారణ మనిషి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఆత్మాభిమానం అనేది ఉంటుంది కదా. దాన్ని దెబ్బతీసే విధంగా చేస్తే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎంత పెద్ద ఉద్యోగమైనా, ఎంత పెద్ద పదవైనా దానికి పెద్ద అడ్డం రాదు. ఈ ఆత్మగౌరవము, ఈ ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే ఈ దేశ చరిత్రలో కొత్త పార్టీలు పుట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. టీడీపీ ఎట పుట్టింది, ఇట్లా చాలా రకాలుగా ఉన్నదన్నమాట. సో కాబట్టి ఈ స్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ముందు రాగానే పెట్టుకున్నది ఐఏఎస్లతోటి ఐపీఎస్లతోటి. ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేసిండు ఆయన. అది తప్పది. ఇప్పుడు స్మితా సబర్వాల్ ఉన్నది, ఆమె హానెస్ట్ ఆఫీసర్. ఆమెను కేసీఆర్ ఏరి కోరి ఒక జిల్లా కలెక్టర్ నామని తీసుకొచ్చి సీఎం పేషీలో పెట్టుకున్నాడు. మిషన్ భగీరథ ఆ డిపార్ట్మెంట్కి ఆమె బాధ్యతగా ఉన్నారు. చాలా హార్డ్ వర్కర్, హానెస్ట్ వర్కర్. అలాంటి ఆమె మీద కక్ష తీసుకోవడం కోసం ఆమెను ఎక్కడెక్కడికో వేసేటువంటి ప్రయత్నం చేశారు. నేను ఆమెనే కాదు, అమ్రాపాలి ఉన్నది. ఇప్పుడు అమ్రాపాలి గారు, ఆమె కూడా మంచి ఆఫీసరే, బాగానే ఉంటుంది, మంచి ఆఫీసరే. కానీ రేవంత్ రెడ్డి గారికి అమ్రాపాలికి 4, ఈ మేడం గారికి 4 లేదా 5, 6 ఇచ్చినటువంటి శాఖలు. ఇన్ని బాధ్యతలు అప్పచెప్పినప్పుడు రాగానే అందరి ఫోకస్ అమ్రాపాలి గారి మీదనే ఉంటుండే. ఎందుకు ముఖ్యమంత్రి గారు గిన్నె అప్పచెప్తున్నాడు, ఈమెకు దేనికోసం ఇన్ని అప్పచెప్తున్నాడు అనేటువంటి అనుమానాలు సహజంగా మంత్రుల లోపలనే, సహచర ఉద్యోగుల లోపల, సాధారణ ప్రజల లోపల కూడా కొంత ఓ రకంగా డౌట్ వచ్చింది. ఎందుకు ఇన్ని గణము శాఖలు ఆమెకే ఇస్తున్నాడు, ఆమె అంతా హార్డ్ వర్కరా? ఎప్పుడైనా కానీ ఒక శాఖ ఇస్తే ఆ శాఖ పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తే సరిపోతుంది. ఆమె చేతిలో 5-6 శాఖలు పెట్టేస్తే, డిపార్ట్మెంట్లు పెడితే ఇవన్నీ చూసే లోపల ఏడవుతుంది? సాధ్యం కాని పని. చివరికి ఆమె ఏపీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏపీకి ఆమె అక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడ ఎలకెట్ అయిందో అక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత రకరకాలుగా మారింది. సో ఇట్లా అంటే కొందరికేమో ప్రాధాన్యత ఇవ్వకపోవడం హానెస్ట్ ఆఫీసర్కి, కొందరికేమో హెవీగా ఇచ్చేయడం. దేనికోసము ఎంత హెవీగా ఇస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా కానీ అమ్రపాల్ కానీ తీసుకొని పోతూ ఉంటుండ్రి. అంటే దావోసు అయినా పోతూ ఉంటారు. అంటే ఆమె అప్పుడు మున్సిపల్కి సంబంధించి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారిగా ఉన్నది కాబట్టి. ఇట్లా దాంతోపాటు ఇంకా కొన్ని శాఖలు ఆమె దగ్గరనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎందుకు, దేనికోసము అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది? దాంతోపాటు ఇంకా ఇప్పుడు కేటీఆర్ మీద ఒక కేసు పెట్టించారు.
కేటీఆర్ మీద ఫార్ములా ఈ రేస్ అయితే ఉందో ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి కేసు ఒకటి పెట్టించారు. ఇది రేవంత్ రెడ్డి బుర్రలో మెదిలినటువంటి ఆలోచన. ఈ కేసు పెట్టాలి, నేను ఇరికియాలి అని. ఈ బుర్రలో పెట్టేటువంటి ఆలోచనకి కొంతమంది ఐఏఎస్లను బలి చేసాడు. బలి చేసేది నిజం, అది ఓపెన్ సీక్రెట్. అది అధికారులకు కూడా తెలుసు ఈ అంశం. ఒక ఐఏఎస్తోని కంప్లైంట్లు రాపిచ్చి కొంతమందితోని ఇది చేపించి అవన్నీ కూడా ఇప్పుడు ఈ కేసు మళ్ళీ పోని, ఈ కేసు ఏమైనా బలమైన కేసు, నిజంగానే దాంట్లో స్టఫ్ ఉంది, నిజంగా అవినీతి జరిగింది అంటే అదేం లేదు. ఒక ఫాల్స్ కేసు, ఒక బేస్లెస్ ఆరోపణలు ఉన్నటువంటి కేసు అది. ఆ కేసులో 2-3 ఐఏఎస్లను వాళ్ళందరినీ బలి చేసిండు. 100% బలి చేసిండు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిండు. రేపు ఈయన ప్రభుత్వం మారిపోతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడేమి ఉండదు. ఈయన చక్కదనానికి చేస్తున్న పనులకి ఇది ఏమి ఉండదు. ఇది ముంగలవాడేది ఏం లేదు. ఇది 3-4 ముచ్చట్ల లెక్కనే ఉంటుంది ఈ కథ. ఇప్పటికీ 7.5 అయిపోయింది కదా. ఇక ప్రజలు కూడా కళ్ళు మూసుకురు అంతే. ఇంకో 3.5 ఏళ్ళు కళ్ళు మూసుకుందాము. ఇక నిండా మునిగినానికి సలేడా ఉంది అన్నట్టుగా ఇంకా ఏం లేదు. ఇక 7.5 కాలం అయిపోయింది. ఇంకో 3.5 ఏళ్ళు ఉందాం. సరే చూద్దాం, ఆ రోజు సమయం వస్తుంది కదా, ఆ సమయం కోసం వెయిట్ చేద్దాం అన్నట్టుగా ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ సందర్భం లోపల ఇగో ఇట్లా ఒక కేసులో 2-3 ఐపీఎస్లని ఐఏఎస్లని ఇరికిచ్చేస్తే రేపు నీ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఐఏఎస్ల పరిస్థితి, ఐపీఎస్ల పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ కక్షపూరిత రాజకీయాల కోసం, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆ ఈగో సాటిస్ఫై అవ్వడం కోసం ఇప్పుడు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు బలి అయిపోవాలి. అంతేనా? ఇదేనా రాజకీయం అంటే? ఇదేనా పరిపాలన దక్షత అంటే? గిట్లనే ఉంటుందా? ఇంకెప్పుడు నేర్చుకుంటారు, ఇంకెప్పుడు చేస్తారు? ఇదే కాదు, ఇప్పుడు విద్యుత్ కమిషన్ అని చెప్పేసి విద్యుత్ కొనుగోళ్ల మీద అవకతవకలు జరిగినాయని చెప్పేసి దాని మీద ఒక కమిషన్ వేసినాం, దాని మీద దుకాణం నడిపిస్తా ఉన్నాం. దాంట్లో కూడా కొంతమంది ఐఏఎస్లను ఐపీఎస్లను బలి చేసినాం. తెలుసు ఆ విషయం, వాళ్ళకు కూడా తెలుసు. కొంతమంది మాజీ అధికారులని, ఇప్పుడున్నటువంటి అధికారులను, సీఎండీలని, ఇట్లాంటి వాళ్ళని కొంతమందిని కూడా అందులో బలి చేసినాం. ఇప్పుడు రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎవరినైతే బలి చేసినావో, ఎవరెవరైతే ఇప్పుడు ఫేక్ ఎలిగేషన్, ఒక ఫాల్స్ ఎలిగేషన్ తోటి అధికారులు ఇవి ప్రభుత్వానికి సహకరిస్తా ఉన్నారో వాళ్ళందరూ రేపు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడరా? మీ స్వార్థ రాజకీయ కోసం, నీకు కేసీఆర్ మీద ఉన్నటువంటి గ్రడ్జ్ కోసం, కేసీఆర్ ఎట్లన్నా చేసి మనము జైల్లో పెట్టాలన్నటువంటి నీకున్నటువంటి దానికోసం ఎందుకు ఈ అధికారులు బలి అయిపోవాలి? దేనికోసం అధికారులు బలి అయిపోవాలి? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఇంతవరకు ఒకసారి ఎమ్మెల్యే అయింది కాదు, ఒక మంత్రి అయింది కాదు, ఒకసారి ఏదో ఎంపీ అయ్యిండు, గంతే ఆయనది. ఆయనకు పైసలు బాగున్నాయి, కాంట్రాక్టరు, బలంగా పైసలు ఉన్నాయి. జర ఆ పైసల దాంతో ఇక మన కరీంనగర్కి పోయిండు రీసెంట్గా, ఒక 1-2 నెలల క్రితం. పోతే ఆడ పాపం కలెక్టర్గా ఎవరున్నారు? పమేలా సత్పతి గారు ఉన్నారు. ఆమె గతంలో భువనగిరి కలెక్టర్గా పనిచేసారు, అంతకుముందు వరంగల్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసారు. కేసీఆర్ ఆమె పంతనాన్ని చూసి, ఆమె బాగా హార్డ్ వర్క్ని చూసి, హానెస్ట్ వర్క్ని చూసి ఆమెకు కలెక్టర్గా ప్రమోషన్ ఇచ్చారు. కలెక్టర్గా ఆమె సేవలు అందించింది. కలెక్టర్ ఇప్పుడు ఎక్కడ? కరీంనగర్లో ఉన్నది ఆమె. అదే రోజు అక్కడికి బండి సంజయ్, ఇంకా కేంద్ర మంత్రి, ఇంకొక కేంద్ర మంత్రి, 2-3 వచ్చారు. ఆడికి వచ్చేసరికి వీళ్ళందరూ అధికారులు, పోలీసు ఆఫీసర్లు మొత్తము, డీసీపీ స్థాయి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ సెంట్రల్ మినిస్టర్లకు భద్రత కల్పించడానికి పోయారు. ఇక్కడ పెద్దగా పోలీసు వాళ్ళు ఈయన రాగానే రాజాదిరాజ కదా, ఈయన రాజమార్తాండ కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ మూతవారి పోయే వరకే పోలీసు వాళ్ళు ఎవరు లేరు ఆడ. అంటే ఉన్నారు కానీ ఆ డీసీపీ స్థాయి, ఈ ఎస్పీ వాళ్ళు ఎవరు కూడా లేరు అనమాట. లేకపోయేసరికి ఆడ ఏదో తోపులాట జరిగిందంట. ఏదో గన్మెన్లు వాళ్ళు కలిసి తోసుకునే వరకే కొంచెం ఆయనకు భుజం తగిలిందో ఏమో, జర 2-3 వచ్చి తగిలిరు మనుషులు. తగలడం అంటే మన కింద వాడి దెబ్బలు తాగి బెనికిపోయి రక్తాలు వచ్చి అవన్నట్టు అంబులెన్స్లో వాడి హాస్పిటల్కి పోయి అంతా ఏం తగలలేదు. ఊరికనట్టు తాకిరు అంతే. తాగే వరకే నన్ను తాకుతారు అసలు. నేను ఆకాశంలోకి వెళ్ళి ఊడివాడి తిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటోడు ఉట్టినే గెలిచిన ఆడు ప్రజల మధ్యలో. ఆకాశంలోకి వెళ్ళి ఊడివాడే ఇట్లా మధ్యలో ఉంటారు ఇప్పుడు వీళ్ళు. వీళ్ళకు భూమి అంతే మైలైపోతారు వీళ్ళు. ఇట్లా పక్కన ఉన్నటువంటి గన్మెన్లో ఇంకెవరైనా ఇట్లా తాకిరనుకో మైలైపోతారు. మీకు సెన్స్ లేదా, కామన్ సెన్స్ లేదా అని చెప్పేసి కలెక్టర్ని బహిరంగంగా తిట్టిండు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ని బహిరంగంగా తిట్టిండు. అంటే వీళ్ళకు ఒక ఐపీఎస్ల మీద, ఐఏఎస్ల మీద ఉన్నటువంటి గౌరవం ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఎలా ఉన్నదో అర్థమైపోతా ఉంది. ఇదే కాకుండా మొన్న రీసెంట్గా ఒకసారి కలెక్టర్లతో సమావేశం పెట్టిండు రేవంత్ రెడ్డి. మీకు పని కలెక్టర్తో, ఐపీఎస్లతో, ఐఏఎస్లతో పెట్టిండు.
మీకు 18 గంటలు మీరు పని చేసేటట్టయితేనేమో పని చేయరు, లేకపోతే లెటర్ పెట్టుకోరి మిమ్మల్ని వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసేస్తా, ఒకరొకరిని ఊకునేది లేదు, ఒక్కొక్కరు తోలు తీస్తా అన్నట్టుగా వాళ్ళని కూడా కొంత చిల్లర లాంగ్వేజ్తోని వాళ్ళ మీద కూడా రుసరుసలైందంట. ఇట్లా ప్రతి అంశం లోపల ప్రతి దగ్గర కూడా వీళ్ళు చేసేటువంటి చెత్త పనులకి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చెత్త పనులకి, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి బేకార్ పనులకి, వీళ్ళ మంత్రులు చేస్తున్నటువంటి బేకార్ పనులకి వాళ్ళు ఇప్పుడు బాధ్యులు కావాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇట్లా వాళ్ళ లోపల ట్రాన్స్ఫర్ చేస్తుడు. మళ్ళీ ఒకటే నెలలో ఒక అధికారికి 4 సార్లు ట్రాన్స్ఫర్ అయింది, ఒకటే నెలలో ఒక అధికారి. ఇప్పుడు ఆ అధికారి ఇప్పుడు సపోజ్ మున్సిపల్ శాఖలో ఆయన కార్యదర్శిగానో లేకపోతే కమిషనర్ గానో ఉన్నాడు అనుకో, ఎక్కడో ఒక దగ్గర. ఆయన ఆడిపోయి కుర్చీ దురుచుకొని ఆ ఫైళ్ళు తీసి మున్సిపల్ శాఖను అర్థం చేసుకొని ఇటు తిప్పి ఇవన్నీ చేసి చూసే లోపల నువ్వు మళ్ళీ మార్చేసి ఇంకో శాఖకి వేస్తేవి, పోయి ఆడుకోయి ఆడ దులుపుకొని కూర్చున్నాను లోపల ఆడ నుంచి మార్చి ఇంకో దగ్గరికి వేస్తేవి, ఆడ సెట్ అయ్యే లోపల ఇంకో దగ్గరికి వేస్తేవి. అంటే నీ స్వార్థ రాజకీయం కోసము నీ కమిషన్లు ఎక్కడ ఏమేమి వస్తలేవో, మరి ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలుస్తలేదు రాష్ట్రంలో. కానీ మీకు ఏదైతే ఇబ్బందికరంగా అయితే ఉందో దానికోసం అధికారులను స్థానచలనం చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ నుండి అక్కడ నుండి ఇక్కడ వేసుకుంటూ పోతే వాళ్ళు సెట్ కావడానికి చాలా ప్రాబ్లం అయింది. ఇవన్నీ చూసి వాళ్ళు కూడా కొంత నిరుత్సాహానికి దీనికి లోన్ అయిపోయి ఏంది ప్రభుత్వం మనల్ని కనీసం చీడ పురుగులు లెక్క చూస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ. అసలు మనం ఐఏఎస్లో ఉన్న సంగతి, బ్యూరోక్రాట్స్లో ఉన్న సంగతి కనీసం వాళ్ళు మర్చిపోతా ఉన్నారా, ఏంది ఇది కథ అని చెప్పేసి వాళ్ళు కూడా కొంత అందులో ఉన్నారు. అందులో ఉండగానే ఇంకా ఇట్లా మీడియా ముందుకు వచ్చి మొన్న వచ్చి దాంట్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవడు పనిచేస్తలేడు, ఐఏఎస్లు ఏమో ఆఫీసులు దాటి బయటకు వస్తలేరు, ఐపీఎస్లు ఏమో కాకి అంగీలు వేసుకొని పోయి కూర్చొని భూముల సెటిల్మెంట్లు చేస్తున్నారు, భూములన్నీ వాళ్ళే సెటిల్మెంట్లు చేస్తున్నారు. మా తమ్ముడు ఏం చేయాలి, నేనేం చేయాలి, మా అన్న తిరుపతి రెడ్డి ఏం చేయాలి, నా బిడ్డ ఏం చేయాలి, మా యామ ఏం చేయాలి, మా బిడ్డోల భర్తోళ్ళు ఏం చేయాలి, వాళ్ళందరూ ఏం చేయాలి, మేము కదా చేయాల్సిన పని అది అన్నట్టుగా బాధపడుతూ ఆయన వచ్చి మాట్లాడండి. ఇది రేవంత్ రెడ్డి తరీకా. ఇప్పుడు నువ్వు వాళ్ళని గెలకపోతే వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని ఉంటే, జాగ్రత్తగా అంటే నువ్వు దువ్వాల్సిన అవసరం లేదు, నువ్వు ఆర్డర్స్ పాస్ చేయి, బట్ రెస్పెక్టబుల్గా పాస్ చేయి. వాళ్ళు పై చదువులు చదివి కొన్ని లక్షల మంది రాస్తే ఆ లక్షల మందిలో ప్రభావవంతులైనటువంటి వాళ్ళు మాత్రమే వచ్చారు, ఆ నాలెడ్జ్ ఉన్నది వాళ్ళు మాత్రమే ఆ స్థాయి దానికి వచ్చారు. వాళ్ళకు నువ్వు రెస్పెక్ట్ ఇయ్యి. నాకు తెలిసి వాళ్ళకు వచ్చిన చదువులో వాళ్ళకు నాలెడ్జ్లో ఈ ముఖ్యమంత్రికి కానీ వీళ్ళకి కానీ 1% కూడా ఉండదు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి. వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళతో పని చేయించుకున్నటువంటి తెలివి ఉండాలి. కానీ ఏది పడితే అది మాట్లాడి, ఎట్లా పడితే అట్లా మాట్లాడి వాళ్ళని ఏమయ్యా వయా గీయాలు కొట్టి ఒక ఐఏఎస్లతో ఐపీఎస్లతో మాట్లాడతారు. అదేనా ఇదేంది వయ అదేంది వయ అని చెప్పేసి మాట్లాడి ఇంత ఒక చులకన భావంతో మాట్లాడితే వాళ్ళు కూడా అది అయిపోతారు. ఇంక అంతే, అందుకే వచ్చేసి ఇట్లా మాట్లాడిన అనమాట. ఇక ఇట్లా మాట్లాడమే కాకుండా ఇలా మనము ఇది రాష్ట్రం కదా, అధికారులతో ఆటలు ఆడుతూ ఉన్నాడు, ఇట్లా వాళ్ళ జీవితాలను నాగం చేసుకుంటా ఉన్నాడు అని ఈయన భజన పత్రికలు చూడండి ఎట్లా రాపించుకున్నాడు. ఐఏఎస్ల మీద ఎట్లా రాసింది చూడండి. ఐఏఎస్లని ఎగతాళిగా ఐఓఎస్ అని చెప్పేసి ఆంధ్రజ్యోతి అనే పత్రికలు రాపించండు. దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరు, దిగజారుతున్నది ఐఏఎస్లు కాదు రేవంత్ రెడ్డి, దిగజారుతున్నది ఐఏఎస్లు కాదు రాధాకృష్ణ, సిగ్గులేని రాధాకృష్ణ. నీకు జీవితంలో నీకు బుద్ధి రాదు రాబాయ్, నీకు ఎన్ని తిట్టినా రాదు, నిన్ను తుప్ప ఊంచినా రాదు, ఏం చేసినా రాదు. నీ పత్రిక నువ్వు పురుగులు పడిపోతారు చివరికి, చెప్తున్నా కదా. ఈ రేంజ్లో అబద్ధాలు అధికారులని మీద రాసి చేతగానిగో ఈ ముఖ్యమంత్రినేమో వెనకేసుకొచ్చి, ఆ ముఖ్యమంత్రినేమో చేత కాదు వెనకేసుకొస్తావు, పని చేస్తున్నారనేమో ఐఏఎస్లు మొత్తం తప్పులు చేస్తున్నారు అని చెప్పేసి రాస్తావు. ఇగో దిగజారుతున్న కొందరు ఐఏఎస్ అధికారులు అంట. ఒకప్పుడు ప్రజోప్రయోగమే పరమావధి, ఇప్పుడు నాయకులతో అంటగాగడమే విధి. ఒకప్పుడు పథకాలు రూపకల్పనకు పెద్దపీట, ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికే స్కెచ్. ప్రభుత్వ భూములు దారదత్తం చేయడానికి ప్లాను, అక్రమాన్ని సక్రమంగా చేయడానికి తరుణోపాయాలు. కొందరు ఐఏఎస్లకు ఏజెంట్లు, రహస్య పెట్టుబడులు. నాయకులతో కుమ్మక్కై ఆదాయార్జనపైనే దృష్టి, నిజాయితీగా పనిచేసే వారిపై నాయకుల చిన్నచూపు. అటువంటి వారికి మంచి పోస్టింగ్ దక్కడం గగనమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో చర్చ. ఇది ఒక ఆంధ్రజ్యోతి అయినటువంటి కాంగ్రెస్ అనుబంధ సంస్థ, కాంగ్రెస్కి అనుకూల సంస్థ అయినటువంటి రేవంత్ రెడ్డికి చెంచా అయినటువంటి రాధాకృష్ణ రాసినటువంటి వార్త ఇది. ఐఏఎస్లని ఐఓఎస్ వీళ్ళ పనితీరు వీళ్ళు దిగజారిపోతా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే దందాలు చేస్తూ ఉన్నారు, సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటు రాశాడు. ఇంకా ఇప్పుడు దీని ప్రతి పదానికి నేను అర్థం పరమార్థం కూడా చెప్తా వినండి. దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరు అన్నాడు కదా, అది కాదు. అయ్యో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అని పెట్టు టైటిల్, అయ్యో రేవంత్ రెడ్డి పెట్టు నువ్వు.
దిగజారుతున్న కొందరు ఐఏఎస్లు కాకుండా దిగజారుతున్న రేవంత్ రెడ్డి తీరు అని పెట్టు. దాంతోపాటు దిగజారుతున్న రాధాకృష్ణ బాధాకృష్ణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తీరు అని పెట్టు టైటిల్. మంచిగా ఉంటుంది. ఎట్లా చెప్తా నేను, ఒకప్పుడు ప్రజా ప్రయోగమే పరమావధి 100%. ఒకప్పుడు ప్రజలకు మంచి చేయడం కోసం ప్రజల కష్టసుఖాలనే పేపర్లు వార్తలుగా రాసేటివి ఒకప్పుడు. ఇవాళ ఏం చేస్తా ఉన్నావు, పార్టీ ఇక్కడ ఏమంటారు, ఇప్పుడు నాయకత్వం అంటగాగడమే ఇది ఒకప్పుడు పరమావధి అన్నావు కదా. ఇప్పుడు ఈ పత్రిక కానీ ఇలాంటి ఈ పత్రిక, వెలుగు పత్రిక, ఈనాడు, ఈ దిశ, ఈ బ్రోకర్ పత్రికలు అన్నీ కూడా కాంగ్రెస్ వాడిని అంటగాగడమే, రేవంత్ రెడ్డిని జోకడమే. సార్ మస్తు వెయిట్ ఉన్నాయి సార్ అని చెప్పేసి జోకడమే. ఈ మాత్రమే వీళ్ళ పరమావధి. ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక, ఈనాడు అనేటువంటి పత్రిక, వెలుగు అనేటువంటి కాంగ్రెస్ పత్రిక, ఈ పత్రికలన్నిటి దిశ అనేటువంటి పత్రిక, ఈ పత్రికల పరమావధి ఏందయ్యా అంటే కాంగ్రెస్ను జోకాలే, రేవంత్ రెడ్డిని జోకాలే, చంద్రబాబు నాయుడుని జోకాలే. ఇదే వీళ్ళ పరమావధి. నువ్వు ఐఏఎస్లను ఐపీఎస్లను రాసేంత సాహసం చెయ్యకు. ఆ స్థాయి నీది కాదు. నీది ఎంతసేపు ఉన్నా ఈ బూతు బాగోతా ఉంటుంది కదా, అది రాసుకో నువ్వు. నీకు అవి బాగా వస్తుంది.